చుట్టా ఎవరు తాగుతారు ఇక్కడ? ట్రైబల్ హాస్టల్ పిల్లలు చాలా ధైర్యంగా అన్ని మాట్లాడతారు, అందరిలాగా కాదు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఏమండి ఈయన చుట్టలు తాగుతా ఉన్నాడు ఇక్కడ. నిన్న పులిహోరలో చుట్ట వచ్చింది. మీరు పాత వాడానండి, బాగా నాటకాలు ఉన్నట్టున్నాయి నీ కాడ స్వామి. ఎందుకయ్యా ఒక పూట చికెన్ ఇచ్చేది? పాలు ఇచ్చారా అసలు? 2 పూటలు ఎగ్ ఎందుకు ఇస్తారు మీరు? మీ తాత సొమ్ము ఏమైనా పెడతావు వాడా? ఈయనకి ఎంత ఇస్తావు నెలకు నువ్వు? మేము పిల్లోళ్ళం, నువ్వు చెప్తే వినడానికి. మీరు ఏఎస్డబ్ల్యూ నువ్వు పనికిరావయా, నువ్వు అన్ఫిట్. బుద్ధి పుట్ట పని చేయండి, లేకపోతే ఇంట్లో పోండి. నెల రోజుల లోపల నేను వస్తా, ఈ రూట్లో హైదరాబాద్ పోతుంటా. నెల రోజుల లోపల ఈ స్కూల్కి వస్తాను నేను ఖచ్చితంగా. ఒక్కడిని వస్తా, ఆయన పోతాడు. రేపు ఉన్నాడో నువ్వు పోతావు ఇంటికి, చెప్తా ఉన్నా. ఎక్కడండి వంటగది? బాగా చూశాను నేను, ఎప్పుడే వేసాను. అన్నం బాగా అవుతా ఉంది, బాగుంది. రేపు మనకు ఫోర్టిఫైడ్ రైస్ వచ్చినాయంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవి మామూలు సాల్టెక్స్, ఇవి ఫోర్టిఫైడ్ ఇంకా రాలే. ఎక్కడ స్టోర్ ఎక్కడ? ఎంతమంది అమ్మా మీరు ఉండేది? ఎంతమంది మీరు పని చేసేది? 6గురా? 4. ఎంతమంది పిల్లలు అండి? బాగున్నారు. వాళ్ళు 80కి ఒకటి ఇచ్చేది. ఇక్కడ 3 కంటే ఎక్కువ లేదు అవకాశం. వాడు 4 ఇచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ మా, హౌ ఆర్ యు ఆల్? ఓకేనా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఓకేనా? మీకు భోజనాలన్నీ సక్రమంగా వస్తున్నాయా? మెనూ ప్రకారం వస్తున్నాయా? రావట్లేదు. రాత్రి ఎత్తికిచ్చాను, నేను వస్తాను. ఇప్పుడు వేరే వార్డెన్ వచ్చారా? ఏ వార్డెన్? ఈరోజు కూడా చికెను ఇంతవరకు చికెన్ పెట్టడం లేదా? మీకు మామూలు 2 సార్లు కదా చికెను? మంగళవారం ఆదివారం. మంగళవారం బిర్యానీ అన్నం పెడతారా? తెల్లన్నమా? తెల్లన్నమే. ఏదో డీడీ గారి కలుపు సార్ 4 2 టైమ్సా? అంతే. హలో అమ్మా, నమస్తే అమ్మా. మేము ఎర్రగొండపాలెం ట్రైబల్ హాస్టల్లో ఉన్నాము. ఇదేదో బాగా స్కాములు జరుగుతోందమ్మా ఇక్కడ. పిల్లలు కడుపులు కొడతా ఉన్నారు తల్లి. లేదు, నాకు వేరే హాస్టల్, ట్రైబల్ హాస్టల్లే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తా ఉన్నాయి. అంటే ఏందో సంథింగ్ ఇది బాగలేదు. మీరు ఇక్కడ ఉండే ఏటీడబ్ల్యూకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి. వార్డెన్ నిన్ననే మారినాడంట. నిన్న నేను వస్తా ఉన్నానని ఇది మన మెనూ బోర్డు పెట్టారు నిన్న. పిల్లలు డైరెక్ట్ ఓపెన్గా చెప్తా ఉన్నారు అంతా. మన ఒకటండి, ఈ ట్రైబల్ హాస్టల్లో పిల్లలు చాలా ధైర్యంగా అన్ని మాట్లాడతారు, అందరిలాగా కాదు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. నిన్న కూడా డైరెక్ట్ నాకు దోర్నాల్లో కూడా డైరెక్ట్ పిల్లలే నాకు కంప్లైంట్ చేశారు. నేను జేసీ గారికి కంప్లైంట్ చేశాను. సార్ నేను ఖచ్చితంగా పర్సనల్ పర్సూ చేస్తానన్నాడు. ఈ విషయం కూడా జేసీ గారికి నేను కంప్లైంట్ చేస్తాను. హలో నమస్తే అండి. నేను ఈ మన మార్కాపురం సంబంధించి నిన్న దోర్నాల, ఈరోజు ఎర్రగొండపాలెంలో తిరుగుతా ఉన్నాను. మన ట్రైబల్ హాస్టల్ మార్కాపురంలో చాలా దారుణంగా ఉందండి. ఈ ఎర్రగొండపాలెంలో కూడా చాలా దారుణంగా చేస్తా ఉన్నారు. అసలు ఒకరోజు వారంలో ఒకసారి చికెను, 2 సార్లు ఎగ్గు, పాలు ఇంతవరకు ఇవ్వడం లేదు. మెనూ కంప్లీట్ డివేట్ అయిందండి. వీళ్ళు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలండి, వేరే మాటే లేదు ఇక్కడ. షోకాజ్ నోటీసు, కథ కార్ఖానం ఈ పంచాయతీ కాదు. ఇమ్మీడియట్గా వాళ్ళను సస్పెండ్ చేయాలి, అంతే ఏం లేదు. వార్డెన్ను, ఏటీడబ్ల్యూ కూడా బాధ్యత 100%. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి, లేదంటే నేను ఖచ్చితంగా పైకి రాస్తాను. లేకుంటే మీరు నాకు యాక్షన్ తీసుకొని నాకు రిపోర్ట్ చేయకుండా ఉంటే మటుకు మీరు ఖచ్చితంగా, నేను ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నా. పిల్లలు డైరెక్ట్గా చెప్తా ఉన్నారండి. పిల్లలు డైరెక్ట్గా మాకు ఏమి ఇవ్వడం లేదు సార్, మాకు చికెన్ 1 టైం ఇస్తా ఉన్నారు, మాకు అసలు ఎగ్స్ 2 టైమ్స్ ఇస్తా ఉన్నారు, పాలు అసలు ఇవ్వడం లేదు. రూములు కూడా వాళ్ళే దోసుకుంటా ఉన్నారంట. 200 మంది పిల్లలు లోపల ఉన్నారు. ఇక్కడ 4 వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు ఇక్కడ కసూలు తెచ్చు కదా, 80 మందికి ఒకరిని ఇచ్చేది మనం. అలాంటిది 4 ఉంటే కూడా వీళ్ళ కసూలు వీళ్ళే దోసుకుంటా ఉన్నారు ఇక్కడ. చూడండి, ఇవి ఎంత ఇర్రెగ్యులర్గా ఉందండి ఈ కాన్స్టిట్యున్సీలో. దోర్నాల ఒకటి, ఎర్రగొండపాలెం, ఈ 2 అండి. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. చాలా దారుణంగా ఉందండి. పిల్లలకి వాళ్ళ ఇప్పుడు నేనండి, మీరు ఎక్కడో విజయవాడలో ఉంటారు. ఇక్కడ డీడీ నిన్న కొత్తగా వచ్చింది 15 రోజుల క్రితం ఆ పల్నాడు నుంచి.
ఆవిడ పాపం నేను కొత్త సార్ నేను ఇమీడియట్గా చేస్తా సార్ చూస్తా సార్ అంటా ఉంది. వార్డెన్ నిన్న మార్చడం ఏందో మాకు అర్థం కాలేదు, నిన్న మెను బోర్డు పెట్టడం ఏందో అర్థం కావడం లేదు. ఇది ఖచ్చితంగా పెద్ద స్కామ్ జరుగుతూ ఉందండి ఇక్కడ. అంతా వేలు లక్షల్లో చేతులు మారుతా ఉన్నాయి డబ్బులు. సార్ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా మామూలుగా సర్ప్రైజ్ రిలీజ్ చేస్తాం సార్, అది ఏం అవసరం లేదు. మీరు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లల్ని సపరేట్ కూర్చోబెట్టుకుని ఎవరు లేకుండా మీరు మాట్లాడితే అన్ని పూసగుచ్చినట్టు చెప్పేస్తారు వాళ్ళు. ఇదేండి విషయం. ఇది ఖచ్చితంగా నేను 1 month లోపల నేను ఈ రూట్లో వెళ్తాను. నేను హైదరాబాద్ ఖచ్చితంగా ఈ స్కూల్కి వస్తా, ఖచ్చితంగా కనుక్కుంటా. ఇప్పుడే చెప్తున్నాను నేను. ఓకేనా, ఓకే. నేను 1 month లో వస్తాను ఖచ్చితంగా. అప్పటికి ఏం మారకున్నా కానీ అందరూ ఉద్యోగాలు కూడా కొడతా. ఓకేనా, మీరేం టెన్షన్ పడాల్సిన పడలేదమ్మా. 1 month లోపల నేను ఖచ్చితంగా మీ హాస్టల్కి వస్తాను. మళ్ళీ ఈ రూట్లోనే వెళ్తాను నేను, ఖచ్చితంగా లోపలికి వస్తాను. మధ్య కూడా వాటర్ ఎక్కువ వస్తారా? చుట్టా అన్నంలో చుట్టు వచ్చిందా? పులిహోర ఎవరు తాగుతారు ఇక్కడ? ముస్లాం తాగుతుందా? సర్లే, మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తామా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఏం కాదు, టెన్షన్ పడాక. ఇటు రమ్మన ఆయన వార్డను ఏఎస్డబ్ల్యూను. ఏమండి ఈయన చుట్టలు తాగుతా ఉన్నాడు ఇక్కడ. నిన్న పులిహోరలో చుట్టు వచ్చింది. ఎటు వార్డన్ రా, నువ్వు ముందుకు రాయా. ఏం రాజానాయక్, నువ్వు చుట్టలు తాగితే ఎట్లా? ఇక్కడ ఈరోజు నిన్న పులిహోర అన్నంలో చుట్టు వచ్చింది. మిరగాయల చుట్టలు వస్తాయా అండి? ఏమి కసులు దోసేదానికి ఎందుకు? నలుగురు ఉన్నారు కదా వంట వాళ్ళు, వాళ్ళలో ఒకరిని కసులు దోసేదానికి పెట్టచ్చు కదా. 80 మందికి ఒకరిని అండి పెట్టేది. పిల్లలు దోసుకుంటా ఉన్నారు కసులు. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి? నిన్ననా? ఎందుకు తీసేశారండి పాత ఆయన? మీరు ఏటీడబ్ల్యూనా ఇక్కడ? ఏం చేస్తా ఉన్నావు? ఒకటి చక్కగా లేదా ఇక్కడ? మీ అందరు ఉద్యోగాలు పోతాయి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా కలెక్టర్ కంప్లైంట్ చేస్తా ఉన్నా నేను. సెక్రటరీ కంప్లైంట్ చేసిన. ఒక పూట చికెన్ ఇస్తా ఉన్నారు, 2 eggs ఇస్తా ఉన్నారు, పాలు ఇవ్వడంలే. ఏం చేస్తా ఉన్నావు? ఏం తనిఖీలు చేస్తా ఉన్నారు? ఎందుకు నువ్వు ఉండేది ఇక్కడ? ఏం పెడతా ఉన్నారు? ఏంటండి సక్రమంగా చూసుకునేది లేదా అండి మీరు? పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు మీరు. మళ్ళీ ఏంది మీ పరిస్థితి? ఎందుకు పోయాడండి వార్డెన్ పాత ఆయన? ఉన్నాడా పాత ఆయన ఇక్కడ? రమ్మని ఆయన. మెనూ బోర్డు ఉంది అండి ఇక్కడ. నిన్న పెట్టారు. అతి మాట నాకు బీపీ లేకపోతండి. నిన్న పెట్టారు మెనూ బోర్డు. విజయప్రతాప్ రెడ్డి వస్తాడని మెనూ బోర్డు నిన్న పెడతారా? ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు? మీరు పాత వాడానండి. బాగా నాటకాలు ఉన్నట్టున్నాయి నీ కాడ స్వామి. ఎందుకయ్యా ఒక పూట చికెన్ ఇచ్చేది? పాలు ఇచ్చారా అసలు? 2 పూటలు ఎగ్ ఎందుకు ఇస్తారు మీరు? మీ తాత సొమ్ము ఏమన్నా పెడతాడా వాడా? ఎందుకు బిల్లులు పనిలేకనా మీకు? మీకేదైనా ప్రాబ్లం ఉంటే పైన అధికారులకు తెలుపుకోండి సార్. పిల్లలు కడుపు కుడితే ఏమొస్తుంది? ఈ రోజు రేపు వస్తుందా? ఈ రోజు రేపు వస్తుందా? ఈ రోజు పెట్టకుండేది ఏం చేస్తావు?